Our gracious God, our loving Heavenly Father, as we prepare our hearts, Lord, speak to us. We believe and trust that you are the source of healing. Lord, in your presence there is healing. In your word there is healing. When we sing, there is healing. When we speak about you, there is healing. Lord, this morning, help us to experience that healing in fullness, so that, Lord, we would be instruments in healing others. In Jesus' name we pray. Amen. Greetings and a warm welcome to all of you in the most blessed name of our Lord and Savior, Jesus Christ. Today, being the second Sunday in the year, I thought we will draw our attention to the prophetic words of Isaiah chapter 53 and Matthew chapter 8, which emphasize about healing. And we recognize that Jesus is the healer, and in and through him there is good news for this broken world. యేసుక్రీస్తు ప్రభు నామములోనే స్వస్థత. పాత నిబంధన గ్రంథంలో రాఫా అనేటటువంటి హీబ్రూ పదం వాడబడింది. స్వస్థపరచువాడు ఆయన. రాఫా ఈజ్ గాడ్, ఈజ్ అవర్ హీలర్. దేవుడు మనల్ని స్వస్థపరిచేటటువంటి వాడు. స్వస్థత కేవలము హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వారికే కాదు. Generally, we always feel healing means, oh, I am not in hospital, I am not sick, I am all right. ఈ దినాల్లో పిచ్చోడు అంటే కష్టం. నీకు బాగలేదురా, ఎక్కడన్నా చూయించుకో అని చెప్పాల్సి వస్తే కూడా ఆ చెప్పినోడనే తప్పుపడతారు అన్నట్టు. అటువంటి హీలింగ్ అవసరం ఈ దినాల్లో. యాక్సెప్టింగ్ క్రిటిసిజం, యాక్సెప్టింగ్ any kind of appreciation, accepting correction is the need of the hour. Most of the time we want always appreciation. We don't want correction. We feel so bad. We feel that that person behaves immaturely. ఆయనకేం మెచ్యూరిటీ లేదండి, ఏదంటే అది మాట్లాడేస్తాడు. అదే నిన్ను పొగిడితే మాత్రము చాలా మంచివాడండి, చాలా మంచివాడు. ఆ మంచివారు అని అనిపించుకుని జీవించడానికి మనం అందరినీ కూడా మంచోళ్ళు అనేస్తున్నాం. తప్పును తప్పు అని చెప్పలేని స్థితిలో జీవిస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు వచ్చేసిందంటే మన గృహాల్లో మన పిల్లలను కూడా కరెక్షన్ చేయడానికి మనం ఇష్టపడట్లేదు. ఓ సైకలాజికల్గా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. డోంట్ కరెక్ట్, వాయిస్ రేజ్ చేయకండి, చెయ్యి లేపకండి, కరెక్షనే వద్దు. దే విల్ రియలైజ్. ఆ రియలైజేషన్ ఇంట్లో రాకపోతే బయట రాదు. పాస్టర్గా పెళ్ళిళ్ళు ఎన్నో చేశాను నేను. పెళ్ళిళ్ళకు ముందు కౌన్సిలింగ్ పిలుస్తాను అమ్మాయిని అబ్బాయిని. ఆ విధంగా అమ్మాయి అబ్బాయిని పిలిస్తే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాకు కాల్ చేసి చెప్తుంది, మా అబ్బాయికి కౌన్సిలింగ్ అవసరం లేదండి, నార్మల్గా ఉన్నాడు అని చెప్తుంది. అంటే ఏ విధమైనటువంటి సిద్ధపాటు వారి కుమారునికి చేయడం ఆమెకి ఇష్టం లేదు. దే డోంట్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బీ కరెక్టెడ్ or given any direction. నేను అన్నాను, దట్ ఈస్ అ రిక్వైర్మెంట్, అదర్వైజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు పర్ఫామ్ వెడ్డింగ్. నేను చేయలేదు. 1 సంవత్సరం కూడా వాళ్ళు కలిసి లేరు, అమ్మాయి అబ్బాయి. తర్వాత విడిపోయారు. చాలా బాధేసింది. అంటే తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలను కరెక్షన్ చేయకుండా నిరాకరిస్తారో పిల్లలు పెద్దయ్యాక చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే భార్య వచ్చి కరెక్షన్ చేసింది అనుకోండి, మా అమ్మనే ఇంతవరకు చెప్పలేదు, నువ్వెవరు నాకు చెప్పడానికి? మై మదర్ నెవర్ కరెక్టెడ్ మీ, హూ ఆర్ యూ టు కరెక్ట్ మీ? Likewise, when children go out, when somebody is correcting them, they'll tell, who are you? You are not my father, you are not my mother. In today's world, if you try to ask any children or make a good conversation, and if you want to encourage them or mentor them, they immediately tell on our face, saying that, don't be my parents, don't be my father, don't be my mother. I have parents. My parents know well about me. You don't know anything about me.
సో దట్ ఈస్ ద వరల్డ్, దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ వి లివ్ టుడే. మనము జీవిస్తూ ఉన్నటువంటి ప్రపంచము ఏ విధంగా ఉంది అంటే, ఎవరిని ఏమీ అనకూడదు, ఎవరిని కరెక్షన్ చేయకూడదు, ఎవరిని కూడా వారి జీవితంలో సరిచేసుకొని సలహా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మనము సమాజంలో జీవిస్తూ ఉన్నాం. బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో గమనిస్తే, దేవుడు వారికి కలుగజేసినటువంటి ఆ యొక్క గాయముల ద్వారా స్వస్థత, బై హిస్ వూండ్స్ వీఆర్ హీల్డ్. దేవుడు కలుగజేసినటువంటి వూండ్స్ బట్టి మనము స్వస్థత పొందుతామని యెషయా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ది కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ అండర్గోయింగ్ ట్రెమండస్ ప్రెషర్ when they were in Babylonian captivity. బాబిలోనియన్ క్యాప్టివిటీకి ముందు కూడా కొన్ని సంవత్సరాలు యెషయా ప్రవక్త తన యొక్క పరిచర్య చేస్తూ ఉంటాడు. ఆ పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో కూడా జనాలకు ఎక్కడ లేని భయం, సమ్ కైండ్ ఆఫ్ ఫియర్. ఫియర్ ఈజ్ ఆల్సో ఎ డిజీజ్. భయం కూడా ఒక డిజీజే, అది గుర్తించం మనం. అది మోడర్న్ కౌన్సిలర్స్ ఏమంటారంటే ఫోబియా అని దాన్ని ఏదో మంచిగా డెకరేటివ్ వర్డ్, దానికి ఒక కాస్మెటిక్ వర్డ్ను యాడ్ చేశారు. కానీ అది రోగం. భయపడడం అనేది ఒక రోగం మన భాషలో చెప్పుకోవాలంటే. కానీ రోగం అంటే పెట్టి నాకు రోగం లేదు, వ్యాధి అని మంచి భాషలో చెప్పాలి. లేకపోతే కొంచెం బాగలేదు, అప్పుడప్పుడు కొంచెం చీకటిని చూస్తే కొంచెం భయపడతారు, కొంచెమే. వి డోంట్ యాక్సెప్ట్ ద ట్రూత్, వి డోంట్ రివీల్ ద ట్రూత్. Sometimes we don't share our sickness also. We don't want to share to others that we are sick. అది శారీరక పరమైనటువంటి సిక్నెస్సే కావచ్చు, మానసిక పరమైనటువంటి సిక్నెస్సే కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి సిక్నెస్సే కావచ్చు. Spiritually also we are sick. We always feel, no, I am okay in spiritual realms. I don't need God అని చెప్పేటటువంటి వారు ఉన్నారు. I don't need Bible because I read 5 times and I memorized Bible. I don't need Bible. I don't need the word. I don't have to pray. I don't have to go to church. I don't need a community. These are the sicknesses, symptoms. ఇవన్నీ వ్యాధిగ్రస్తులకు ఉండేటటువంటి సిమ్టమ్స్ అన్నట్టు. ఓన్లీ శారీరక సంబంధమైనటువంటి సిక్నెస్ చాలా బలోపేతంగా మనల్ని పీడిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు ప్రార్థన చేయండి అని మనం అడుగుతాం. We need to ask ourselves, when did we ask others to pray for our spiritual growth? We need to ask ourselves, like, when did I ask someone to pray for my complete healing? I am not really normal. My mental intellect is not normal. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు, ఎగ్జామ్స్ రాయకముందు మాత్రమే జ్ఞాపక శక్తి కొరకు ప్రార్థన చేయని అడుగుతాం. We only pray when there is need. But have you ever realized that what is that prayer that I should make in the presence of God? నేను ఏ విధమైనటువంటి ప్రార్థన దేవునికి చేసుకోవాలి? నాలో ఉన్నటువంటి కొరత ఏంటి? కొరత అనగానే మెటీరియలిస్టిక్ కొరతలే గుర్తుకొస్తాయి. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్సులు, ఇంటి ఈఎంఐలు, కారు ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ఈఎంఐలు, జాబ్, ప్రమోషన్. We only think about shortages, means only about income. Don't focus on income. What are the shortcomings that you have in your physical realms, in your mental realms, in your spiritual realms? One need to evaluate. But Isaiah is prophesying to this community who are living in fear psychosis. వారు భయంతో జీవిస్తున్నారు. రాజు కూడా భయంతో జీవిస్తూ ఉన్నాడు. రాజుకు కూడా ఎటువంటి భయం అంటే, ఆ భయంతో చాలా సిక్నెస్సే వచ్చేసింది. హిజ్కియా రాజు సందర్భంలో 2వ రాజుల గ్రంథం 2 Kings చాప్టర్ 20 వర్స్ 5లో మనం గమనించినట్లయితే, అక్కడ దేవుడు ఒక వాగ్దానం యెషయా ప్రవక్త ద్వారా పంపిస్తాడు. ఐజయా ప్రాఫెట్ గోస్ అండ్ టెల్స్ ద కింగ్ హెజెకియా, because Hezekiah king was so much fearing about his sickness. ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క మానసిక వ్యధ అది ఎక్కడికి దారి తీసిందంటే శారీరక పరమైనటువంటి దాని మీద దారి తీసింది. ది మెంటల్ సిక్నెస్ విచ్ విల్ లీడ్ టు ఫిజికల్ సిక్నెస్.
అందుకొరకే చాలా రకాలైనటువంటి కొత్త కొత్త రోగాలు ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. నూతనమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు మానవులను పీడిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి రూట్ కాజ్ అంటే మానవునికి పీస్ లేకపోవడం, రెస్ట్ లేకపోవడం. ఎనీ ఫిజిషియన్ యూ గో అండ్ టెల్ యువర్ ప్రాబ్లమ్, while giving prescription, the advice finally what they give is take rest. Rest cheyandi. Rest. Give rest to your mind. Give rest to your body. Do we respect our body? Do we respect our mind? Hizkiah was fearing that his nation is going to be taken as captive. His people are going to be uprooted. Because he is seeing already a demonstration in the northern kingdom. Already they are in captivity. The Israel kingdom, which was divided into south and north, already northern people are already in the captivity and southern people are yet to. At that time, he was crying to God. The word of the Lord goes to him and tells that you are going to die. In the 20th chapter we come across 2 Kings chapter 20 verse 1 onwards, we read that the word of the Lord goes to king and saying that you are going to die. And finally that king cries in the presence of God. He was crying and crying. Then again God's word through prophet Isaiah goes to him, saying that God is saying, I have heard your prayers and I have seen your tears. నేను నీ ప్రార్థనలను విన్నాను, నీ కన్నీటిని నేను చూశాను. I have seen your tears. This prophet, when he is going and telling him, he was surprised. His life was renewed. He got healing. It was extended for another 15 years term. What a blessing it is. When you pray, when you shed tears in the presence of God, those things will never go empty. But we don't want to pray. We want somebody to pray for us. ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి సిస్టర్. వాళ్ళ ప్రార్థన అయితే చాలా పవర్ఫుల్. ఎవరు చేసినా వింటాడు దేవుడు. ప్రవక్త వచ్చి హిజ్కియాకు చెప్పగానే, అయ్యా యెషయా గారు నా గురించి ప్రార్థన చేయండి అని అక్కడనే ఆయనను ప్యాలెస్లో పెట్టుకోలే. Hezekiah king did not say that, oh prophet, God, you are going to speak to God. Anyhow, you brought the word from God. Why don't you plead on behalf of me? He's not saying that. He himself shed tears. He himself cried for himself. He prayed for the renewal of his body and spirit. And then the assurance of the word is coming to him that you are going to be healed. The moment when you are healed, where you will go is written there. On the third day from now, you will go up to the temple of the Lord, house of God. హీలింగ్ అయిన తర్వాత ప్రప్రథమంగా ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. The healing that is given to you not to be an explorer of the world. First you are called to be a being of praise. నీవు దేవుణ్ణి స్తుతించేటటువంటి ఒక జీవిగా ఈ లోకంలో జీవించడానికి ఆయన నీకు స్వస్థత దయచేయచ్చు ఉన్నాడు. Most of the times the prayers of elderly people in the hospital beds, what they pray, Lord, give me ability so that I can go to your church. When we are healthy, are we preferring? What are our preferences? Where are we going? What are our plannings for the day of Sabbath? What is our preparation? How much time are we spending? How much prayer are we doing to participate in the worship service? దేవుని మందిరానికి వెళ్ళాలంటే యోగ్యత కొరకు ప్రార్థన చేసుకుని రావాలి. అంతేగాని టైం దొరికినప్పుడు దేవుని మందిరానికి వెళ్తాను అని అనడం కాదు. హిజ్కియా జీవితంలో దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయనకు, నీకు స్వస్థత పొందిన తర్వాత 3వ దినమున ఎక్కడికి వెళ్తావు? దేవుని మందిరానికి వెళ్తావు. On the 3rd day you will walk to the temple of the Lord. That is the promise of God. When we seek healing, we make so many pledges to God. ప్రభువా నాకు స్వస్థత దయచేయి, నేను ఇది చేస్తాను. చేశామా? ప్రభువా నాకు ఇది దయచేయు, నేను ఇది చేస్తాను. We fail to keep up our promises.
సెవరల్ టైమ్స్ దట్ ఇమేజ్ కమ్స్ టు మై మైండ్. విక్రమ్ బేతాల్ స్టోరీ విన్నంతసేపు బేతాళుడు ఉంటాడు, తర్వాత లేచి వెళ్ళిపోతాడు. అవసరం ఉన్నంతసేపు ప్రార్థన చేయడము, అవసరం వెళ్ళిపోగానే లేచి వెళ్ళిపోవడం. దేవుణ్ణి అనుకూలంగా వాడుకోవడం నేర్చుకున్నాం మనం. మన జీవితంలో ఆ చెడ్డ ఇన్ఫ్లుయెన్స్ అదొక వీక్నెస్, అదొక వ్యాధి, అదొక వ్యసనం అని చెప్పుకోవాలి. టు యూజ్ గాడ్ వెన్ వీ నీడ్ అండ్ సెట్ అసైడ్ గాడ్ అండ్ గాడ్స్ వర్క్స్ యాజ్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. మనకు అవసరం ఉన్నప్పుడు మనం ఏ విధంగా దేవునితో వ్యవహరిస్తూ ఉన్నాం. హిజ్కియా మాత్రము కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థించాడు. మన జీవితాల్లో కన్నీటి ప్రార్థన ఎంతో అవసరం. This 2026 year should be a year of prayer. A year where we shed tears and pray for us and for our families. Jesus also tells the same thing on the way to Golgotha. O mothers of Jerusalem, O daughters of Jerusalem, don't cry for me. Cry for you and cry for your family. When Jesus tells us, we need to take those words very seriously. Because God is our source of healing. When we look into God only as the healer for our physical body ailments, we need to recognize that He is in control of our soul. He is in control of our spirit. When our spirit and soul are at peace, then bodily no ailment will come near you. If your spirit is at peace, that is what Jesus says, సమస్త ప్రయాసము మోయుచున్నటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. I will give you peace. That peace comes to us when you have a relationship with Christ. That peace comes to us when you read the word of God. That peace comes to us when we pray to Him, when we spend time with Him. When we say that Jesus is my Savior, Jesus is my friend, how much communication do we have? They have so many friends on Insta, so many followers, so many friends on Facebook. How many of you really do you call every day? We don't. పేరుకే మాత్రం ఫ్రెండ్స్ ఆల్. Somewhere in remote, we don't even know, some friend of friends will come and join us. They don't even know about our well-being. They don't even know about our life. But we want to communicate with everyone. We want to communicate. When you say friend, when we communicate to our friends, Jesus should be our first and primary friend. Are we communicate to Him? What are our communication levels with Christ? In Psalm 147, King David also reminds this. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 3వ వచనంలో అంటాడు, He heals the broken hearted and binds up their wounds. He heals broken hearted. విరిగినటువంటి హృదయములను కట్టేటటువంటి వాడు, గాయములను కట్టేటటువంటి వాడు. We need to spend time with a broken heart when we need not have to withdraw from everything. కొన్నిసార్లు మనకు ప్రశాంతత, మనసు బాగలేకపోతే ఇంట్లో కూర్చోడానికి ప్రయత్నం చేస్తాం. We always withdraw. Sometimes I ask people why you don't take communion? They say, మనసేం బాగలేదండి, అందుకొరకే బల్ల తీసుకోలేదు. నీ మనసు బాగలేనందుకే నువ్వు తీసుకోవాలి. మనసు బాగలేదు కాబట్టి నేను వాక్యం చదవను, మనసు బాగలేదు కాబట్టి ప్రార్థన చేయను, మనసు బాగలేదు కాబట్టి భోజనం చేయనంటే నష్టం ఎవరికి? నీకే. Sometimes we withdraw, giving up food, sleep, prayer, fellowship, participation in the worship, participation in the kingdom works. We withdraw. We have that tendency. In the life of David, there are so many pressures in him. శత్రువుల చేత ఆయన మోహరించబడ్డప్పుడు ఆయన లోపల కూర్చొని ఒక కీర్తన రాస్తాడు. కంపోజింగ్ ఏ సాంగ్ ఈజ్ ఇట్ నాట్ ఎ ఈజీ థింగ్. అంటే ఆయన మనస్సు ఎంత దేవునిపై కేంద్రీకరిస్తే ఆయన కీర్తన రాస్తాడు. Look at some of the headings in the Telugu Bible or English Bible of some psalms. When he was about to be captivated, he composes one psalm. When he was chased by King Saul, he composed one psalm. That means when his life is at risk, his focus is on God, not on the physical protection, not on the political situation. స్కీమింగ్ చేయట్లేదు దావీదు ఎక్కడ కూడా. జనాలను పోగు చేసుకొని నేను మంచోన్ని, నేను రాజునైతాను, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మీరు రండి అని దావీదు ఎవరిని కూడా పోగు చేయడం లేదు.
He was all alone, relying on God. He demonstrated that. That is the reason he is closer to God. If you look at the life of David, you can understand the heart of God. That is what people say. దావీదు హృదయాన్ని చూస్తే దేవుని హృదయాన్ని చూసినట్టే. దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేవిడ్. ఆయన గాయములను కట్టేటటువంటి వాడు. మన జీవితంలో ఎన్నో గాయాలు ఉన్నాయి. There are so many scars. I'm not denying that fact. Emotionally, physically, we are abused. Spiritually, we are abused. In our mentally, we are so much so stressed. But when you look at God, remember that He is the source of healing. If you have a broken heart, today is the time to seek His prayers. In Psalm 103 also, King David reminds about that. Verses 2 to 3, he says, "Bless the Lord, O my soul, and forget not all His benefits, who forgives all your iniquity and He heals all your diseases." ఆయన నీ రోగములను కుదుర్చేటటువంటి వాడు. He is the source of healing. ఈ హీలింగ్ అనేది దేవుని యొద్ద ఉన్నది. కానీ నీకు హీలింగ్ అవసరమని నీవు గుర్తించాలి. We don't recognize that. Lord, I need emotional healing. Lord, I need mental healing. Lord, I need spiritual healing. Healing is not just physical, it is restoration to wholeness. In the Matthew Gospel, we see the purpose of that Gospel writer is revealing Jesus as the healer of all, not just for the Jewish community. Not just for the descendants of Abraham. Matthew writer having that influence of Jewish community, but still is presenting Jesus as the Messiah of the universe. He intentionally highlights Jesus' healing ministry to prove that God's kingdom has arrived. దేవుని యొక్క రాజ్యము వచ్చేసింది. దేవుని యొక్క రాజ్యము మన మధ్యలోనే ఉన్నది అనేటటువంటి గొప్ప సత్యాన్ని, ఆయన మర్మాన్ని ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు నమ్మలేదు, యేసు ప్రభు రాగానే నమ్మలేదు. దే ఎండెడ్ అప్ ఓన్లీ సర్చింగ్ ద స్క్రిప్చర్స్. ఆయన ఎక్కడ పుడతాడో తెలుసుకోండి అన్నాడు హేరోదు రాజు. ఆ తెలుసుకునే దాంట్లోనే ఉన్నారు. దే స్టాప్ దేర్, దే పాజ్ దేర్. ఇంటలెక్చువల్స్ విల్ ఓన్లీ ఎండ్ అప్ ఇన్ రీడింగ్ ద వర్డ్, బట్ దే కెనాట్ అనలైజ్ స్పిరిచువల్లీ. Because the Pharisees, Sadducees and the scribes were spiritually sick. They did not recognize with their spiritual eyes the very presence of Messiah among them. Messiah has to demonstrate so many things in their life. In Matthew chapter 8 and 9 chapters, we see Jesus is healing the sick, the outcast and the powerless, and is explicitly again connecting to prophetic words of Isaiah. ఇవన్నీ నేను చెప్పినవి కాదు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో అద్భుతాలు ఆయన చేస్తున్నాడంటే ఓవర్ నైట్ చేయడం కాదు. ఇవన్నీ కూడా వాగ్దానములు, ప్రవచనాలు చెప్పబడ్డటువంటి విధంగా ఆయన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ యాక్సిడెంటలీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫుల్ఫిల్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అలైన్మెంట్ విత్ ద స్క్రిప్చర్స్. దేవుని యొక్క వాక్యానుసారముగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. వాగ్దానము ఏ విధంగా ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన జీవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. God has a promise in each one of our lives. Our mothers are given a promise. Our mothers have made a promise to God, pledge to God. And on the other hand, we made a pledge by ourselves. దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఉన్నది మన పట్ల. మన తల్లులు గర్భంలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థనలు ఉన్నాయి, వాగ్దాన పూర్వకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. పెద్దవారమైన తర్వాత మనము చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. 3-fold prayers. We are surrendering and dedicating our lives to God. Are we always fulfilling those promises? వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి నువ్వేం చేస్తున్నావు? What are you doing to fulfill the promise of God? To claim that we pray, that is fine. What else are you doing? దేవుని అడుగుతూ ఉన్నావు. Are you listening to the direction of God?
And Matthew's healing is not just compassion, but it is the messianic evidence. ఆయన ఏదో కేవలం సానుభూతి చూపించడానికి ఆయన అక్కడ స్వస్థతలు చేయడం లేదు, లేక అందరి సానుభూతిని పొందడానికి ఆయన చేయడం లేదు. Jesus was looked as a miracle worker. There were so many miracle workers also. And Jesus considered as a powerful miracle worker. లోకా సువార్తికుడు ఈ వర్డ్స్ వాడుతూ ఉంటాడు. ఓ మన మధ్యలో ఒక గొప్ప ప్రవక్త బయలుదేరాడే. He uses those phrases. Those are the words of people. అందరూ హీలింగ్ చేస్తున్నారు, ఈయన కొంచెం పవర్ఫుల్గా చేస్తున్నాడు. ఏం పవర్ఫుల్ చేస్తున్నాడంటే దయ్యాలను కూడా వెళ్ళగొడుతున్నాడు. దయ్యాలు కూడా అయిన మాట వింటున్నాయి, సృష్టి కూడా అయిన మాట వింటుంది. నాట్ జస్ట్ ఫిజికల్ హీలింగ్. జీసస్ ఈజ్ లుక్డ్ యాజ్ ఎ పవర్ఫుల్ హీలర్. But Jesus' mission is not that. Jesus' mission is to reveal the evidence of the kingdom of God that is realized by His coming. That kingdom of God is among us. దేవుని రాజ్యము మన మధ్యలో ఉన్నది అనే సత్యాన్ని ఆయన పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. In this 8th chapter, Matthew chapter 8 verses 1 to 4 లో మనం గమనిస్తే, here Jesus is cleaning a leper. During that time, 2000 years ago, leprosy, or even till 1950s or 60s, leprosy affected people should be outcasts. They should leave their family, leave their house, leave their society, and live out of the village like an outcast of the modern times. And such people were coming to Him. In the verse 2 we see that, and behold, a leper came to Him and knelt before Him, saying, Lord, if you will, you can make me clean. Jesus is listening to this socially, physically rejected and suffering person. A person who is spiritually isolated, because leprosy affected person cannot even go to temple. They can't go to synagogue. That means they are not supposed to listen to the word of God. So spiritually they were denied, socially they were boycotted, and physically they were going through a lot of pain. Leprosy means all flies will be around them. And their blood is so poisonous that even a snake will die. If a snake bites a leprosy affected person, nothing happens to leprosy person. The snake dies. Such is the poisonous bacteria is inflicted within that leprosy affected person. పామే చచ్చిపోతుందంటే వినండి, నమ్మండి, అంత భయంకరమైనటువంటి రోగం అది. ప్రైజ్ బీ టు గాడ్, వీ గాట్ మెడిసిన్ ఫర్ దాట్, వీ గాట్ హీలింగ్ ఫర్ దాట్, పీపుల్ గెట్ రిస్టరేషన్ ఫర్ దట్. And here such a person who is rejected is able to have access to Jesus. Look at the intensity where Matthew gospel writer is presenting Jesus. That Jesus is acceptable to the rejected. Jesus allows a person who is spiritually denied. Jesus allows access to a person who is socially boycotted. There is no bar can hinder a person to approach Jesus. Your physical ailment, your social boycott, or your spiritual deprivation should not make you to withdraw from the fellowship of Jesus Christ. All these are hurdles to go to Jesus, worship Jesus, participate or walk with Jesus in His mission. But this man is coming and kneeling in the presence of Jesus. And we see that Jesus is reaching out His hand. He touched him. That is what we see in verse 3. And ఏం చేస్తాడు? I will. And immediately his leprosy was clean. Jesus stretched out His hand and touched him. No one would dare to do that, isn't it? No one would dare to do that. Even to a homeless person's hand, we want to drop it like that. We don't want to shake a hand. We don't want to associate with a sick person. Leave about dead person's family, sick person. ఎవరైనా వ్యాధిగా ఉంటేనే భయపడతాం. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, వాళ్ళ ఇంట్లో నీళ్లు తాగడానికి, కూర్చోడానికి ఇష్టపడం. We don't like. And leprosy affected person, Jesus is touching. That means He touches every person. And that same Jesus is willing to touch you today. He is healing you
when you listen to Him. When you say that, Lord, heal me, He says, I will. The thing is, we need to ask. We need to identify in what areas that we need healing. And healing is a sign of God's kingdom among them. As I mentioned, Matthew chapter 11, verse 5, we see that the blind receive their sight and the lame walk, lepers are cleansed and the deaf hear and dead are raised up and the poor have good news preached to them. These are the signs of kingdom of God. Matthew gospel writer is presenting Jesus' ministry in that perspective. He is especially reminding to the Jewish community members, don't confine the gospel to yourself. Don't confine God to yourself. Don't build walls to God. You allow everyone to have access to God. That is what we see in the ministry of Jesus Christ. In Luke's gospel we see that దేవుని శక్తి, దేవుని యొక్క ప్రభావం ఇతరులకు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. In Luke chapter 6 verse 19 we read that all the crowd sought to touch him, for power came out from him and healed them all. There were multitude of people who were following Jesus. Multitude of people were following Jesus. And some people were silently touching, not even daring to talk to Jesus. Silently they want to receive healing. Sometimes we expect that. సైలెంట్గా చేసేసుకోవాలి మన పని. We don't want to testify also. We don't want to talk what God is doing in our life. We don't want to witness to the world how God has healed us. We only look at endangering physical ailments as healing. But there are realms in which there is a requirement in our mental and spiritual areas. And people were deprived because multitude were having access to hear the word. The lame were able to walk, the deaf were able to hear, the mute were able to talk. So many wondrous things which were happening. And in the early church also we see in Acts of the Apostles, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం, Acts 5:16. The work of the early church members is that to bring the sick people into the presence of God. Bringing people to, facilitating people to come and hear to the word. Acts 5:16. చదువుతారు రెండోరను. Yes, they were coming to the presence of God. అపోస్తలులు గొప్ప సూచక్రియలు చేస్తున్నారు. Apostles were healing. They were healing when people were brought to them. Many people across those Jerusalem and surrounding town people were coming and receiving healing in the presence of God. The work of the church is to bring the sick into His presence. ఎవరైనా అనారోగ్యం అంటే శారీరకమైనటువంటి అనారోగ్యమే కాదు, ఆధ్యాత్మికంగా సిక్గా ఉన్నారు అంటే వారిని దేవుని వాక్యం వినడానికి తీసుకురావాలి. It's not creating some kind of dependency and say that okay, your decision is right. No. The word of God says, the early church did this. I also want to do the same thing. Brother, you need the word of God. You need the prayers of the church. You need the prayers of the fellowship. Why don't you come? Why don't you come and experience? As how the shepherd boys were saying, come, let's go to Bethlehem and see what is foretold about us, about Jesus Christ. Come, let's go and see. Inviting people. What early church has done that, they were spreading that news that in the name of Jesus of Nazareth, we are healing you. We are making you from imperfect to perfection. In the name of Jesus, there is healing. In the name of Jesus, there is wholeness. In the name of Jesus, there is identity. In the name of Jesus, there is new life. Why don't you come and experience that? That is how the early church was growing. How can a church grow without we inviting others? We need to invite the sick, the lame, the afflicted. We need to identify who needs a church. Who needs a church.
Sometimes we don't have ourselves time to go to church. How can we bring others? How can we build the body of Christ? How can we be part in the building of the kingdom of God? How can we reveal or introduce kingdom of God to others? Unless we experience, we cannot invite others. Annually doing something is different. Day after day doing is different. You need to live the gospel every day, not just on Sunday, not just on the day appointed, but you need to worship God every day. And if anyone is sick, we need to go and pray for them as a body of Christ. In James, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి 16వ వచనం వరకు. James chapter 5. మీలో ఎవరైనను రోగి అయి ఉన్నాడా, వాడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. రోగి అయి ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? గుర్తించాలి, నాకు సంఘ ప్రార్థన అవసరము అని చెప్పాలి. సంఘం తెలుసుకొని పోయి ప్రార్థన చేయడం కాదు. One need to identify that my prayers are not sufficient. My church prayers are required. The believers' community prayer is important. That is what the early century was doing that. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, వాడు ఏం చేయాలి? సంఘ పెద్దలను పిలిపించాలి. They need to invite. Sometimes it is the other way around in the modern churches. In the last 30 years, what I have seen is, నేను సిక్కుంటే పాస్టర్ గారు రానే లేదు, చర్చ్ నుంచి ఎవ్వరు రానే లేదు. చెప్తే కదా తెలిసేది. పాస్టర్కి ఏమి ఇట్లా బైబిల్ తెలవగానే పలానా పేర్లు కనబడతాయి, ఇక్కడ కనపడవు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు పిలిపించాలి. యూ నీడ్ టు సెండ్ ఎ వర్డ్, ఐ నీడ్ ప్రేయర్స్. డూ వి డూ దట్? ఇంకా ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే, ఎవరో ఫ్రెండ్స్ వెళ్ళి విజిట్ చేస్తారు. పాస్టర్ గారు వచ్చారా? రావాల్సిందే కదా, నువ్వు ఎంతో చేసావు చర్చికి. మసాలా స్టింగింగ్ అన్నట్టు, బైటింగ్. అయ్యో నువ్వు ఎంతో చేసావు, రాకపోవడం ఏంటి? కనీసం ఫోన్ అన్నా చేసేది ఉండే కదా. పాస్టర్ తెలిస్తే కదా, పాస్టర్తో నువ్వు కమ్యూనికేషన్లో ఉంటే కదా తెలిసేది. పాస్టర్ ఫోన్ చేసినప్పుడు అబద్ధమే చెప్తాం. ఏమైంది రాలేదంటే, ఆ కొంచెం బాగలేదు రాలేదు, ఏదో వేరే పని ఉంటుంది. సిక్ అని అనుకుంటారు, కానీ సిక్నెస్ ఉండదు. నిజమే సిక్ అని ఇంటి దగ్గర ఉంటే లాక్ ఉంటుంది డోర్. ఫీనిక్స్లోనే జరిగింది నాకు. బాగలేమండి రాలేదు అని అంటే, నేను నిజంగానే ఇంటికి వెళ్ళాను, డోర్ కొడితే లేరు. ఏంటంటే, ఇప్పుడే షాప్కి వచ్చామండి. Sometimes we take seriously what to take seriously, what not to take seriously. I'll get confused whether they are really sick or quote unquote sickness or only worship sickness. We don't know. But here the word of God is saying, if you should identify that you need prayers of the elders of the church. The body of Christ, prayer, healing is very, very important. Healing is a sign that God reigns, because God's power goes to them. In Luke's gospel we read just now that the power of God was going into them. When we receive healing, we get the power of God. దేవుని యొక్క శక్తి మనలోనికి వస్తుంది, ఆయన యొక్క ప్రభావము మనలోకి వస్తుంది, ఆయన యొక్క మహిమ మనలోకి వస్తుంది. లుక్ ఎట్ మీ. ఆయన యొక్క శక్తి ప్రభావము మనలో ఉన్నది అని అంటే, నీవు స్వస్థ చిత్తుడై ఎక్కడ కూర్చోవాలి? దేవుని పాదముల చెంత కూర్చోవాలి. You should sit at the feet of Jesus. The demon-possessed men or women. In the Bible, it is not only women. Once a young man asked me a question, Pastor, in all of the gospel I read, only women were having possession of the evil spirit. స్త్రీలకే పడుతుందా దయ్యము, పురుషులకు పట్టదా అన్నాడు. మీ జవాబు ఏంటంటే, పురుషులకు కూడా పడుతుంది. పురుషులకు డబుల్ ఫోల్డ్ పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక్కోడే ఉన్నాడు కానీ నా లోపల 100 ఉన్నాయి, సేన అన్నాడు. ఆడవాళ్ళకు ఒక్కొక్క దయ్యమే పట్టింది. పురుషులకు 100 దయ్యాలు ఒక్కసారి పట్టే పరిస్థితి కూడా ఉంది. యేసు ప్రభు వాటిని కూడా నివారించినట్లుగా చూస్తూ ఉన్నాం. Sometimes when somebody is sick or weak, we only say, oh, because she is Telugu, because she is Tamil, because she is Malayali, because she is Gujarati, they are like that. We try to connect that sickness to their language, to their region, or to their
country of origin. Oh, black people are like that, Spanish people are like that, white people are like that. What about you? What about you? What kind of things are possessing you? నీవు ఏం పట్టి ఉన్నావు? ఏ విధమైనటువంటి ఆత్మ నిన్ను పట్టింది? నీవు గుర్తించాలి. People were able to recognize that and they were able to come to Jesus. In Matthew chapter 9 verse 6, Jesus is openly proclaiming, saying that your sins are forgiven. నీవు స్వస్థపడము నాకు ఇష్టమే, నీవు పాపక్షమాపణ పొందడం నాకు ఇష్టమే, నిన్ను క్షమించడం నాకు ఇష్టమే. God loves us so much, He forgives us, provided we need to identify our sickness, provided we need to identify that I need prayers of Jesus. In Matthew chapter 8 verse 28 and 34, we see that there are two people who were coming on the way when Jesus was in that region of Gadares. And in the Gadares country, when he entered, he is coming across two men. And when he came to the other side, to the country of the Gadares, two demon-possessed men met him, coming out of the tomb, so fierce that no one could pass that way. And behold, they cried out, "What have you to do with us, O Son of God? Have you come here to torment us before the time? Now a herd of many pigs are feeding at some distance from them." And the demons begged him, saying, "If you cast us out, send us away into the herd of pigs." దయ్యం పట్టినటువంటి వారు అరవాలి, అంతేగాని అడగకూడదు కదా. ఇక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసు, దయ్యానికి కూడా తెలుసు. Demon possessed two men are coming on the way of Jesus. They were terrific people. They were harming the community. And their livelihood or their lifestyle, they are living only in tombs. And such people are coming to Jesus. And they were saying that, "Did you come to torment us before our time?" దయ్యాలకు కూడా తెలుసండి దేవుని తీర్పు దినం ఉన్నదని. తీర్పు దినంకు ముందే ఎందుకు మమ్మల్ని వచ్చి టార్మెంట్ చేస్తున్నావు అని అడుగుతున్నారు అక్కడ. లుక్ అట్ దట్. సాతానుకు చాలా క్లారిటీ ఉంది, మనకే క్లారిటీ లేదు. అలా అనిపిస్తుంది నాకు. The evil possessed men were asking, "Why did you come in advance? We felt that our time is still yet to come, to be tormented, to pushed into the eternal fire. Still there is time." That is what these people felt. Give us some more time, because we have to raise some more people. We have to save some more souls for our master, Lucifer. సాతానుగాడి పని ఏంటంటే మంచి చేసిన దగ్గర చెడు చేయడం. వాడి పని అది. దేవుడు సృష్టాదిలో కూడా అదే చేస్తాడు, మంచి చేస్తాడు. అన్ని మంచి 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 అంటాడు దేవుడు. ఇది మంచిగా ఉండను, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఫైనలీ సాతాను ఏం చేస్తాడు? చెడు చేసేస్తాడు. అక్కడి నుంచి వాళ్ళని వెలగొడుతుంటే కూడా సాతాను అనొచ్చు, "అయ్యో ప్రభువా, ఇప్పుడే నాకు వారు ఇద్దరు శిష్యులు అయ్యారు, ఇప్పుడే 2 ఆత్మలు నేను సంపాదించుకున్నాను, అప్పుడే వారిని అక్కడి నుంచి వెలగొడుతున్నావా" అని. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అదే చేస్తున్నారు. "నీవు ఇప్పుడే మమ్మల్ని వెలగొడతావా? అయ్యో, మాకు ఇంకా కొంచెం టైం ఉంది అనుకున్నాం, ఇంకా కొన్ని ఆత్మలు సంపాదించుకోవాలి ఈ ప్రాంతంలో, గెరాసిన్ అనేటువంటి ప్రాంతంలో ఇంకా కొన్ని ఆత్మలు, ఇంకా కొందరు మేము బాప్తిజం ఇవ్వాలి లూసిఫర్ నామంలో" అని ప్రభువును అడుగుతూ ఉన్నారు. If we do not recognize our own status, what are we possessed with? We cannot ask for healing in the presence of God. Here these two possessed people were with lot of clarity. They are saying, "Lord, deliver us, but send these evil spirits into these herds of pigs." And later on we see that these people, they go into the city and witnessed what has happened to them, and they brings all the city people to introduce Jesus. దయ్యములతో విడుదల తర్వాత ఏం చేశారు అంటే యేసు ప్రభు యొద్దకు ఇతరులను నడిపించారు. ఇతరులను యేసు ప్రభు యొద్దకు నడిపిస్తలేము అంటే నీవేదో పొజెస్ అయి ఉన్నట్టు. If you are leading and facilitating people to worship Him, then your evil spirit has left you. If something you are hindering for the worship, for the growth of the church, for the kingdom, that means you are still possessed. నీవు ఇంకా దురాత్మ చేతనే పట్టబడ్డావు కాబట్టి దేవుని యొద్దకు ఎవరిని పంపించడం లేదు. వారంతా కూడా సమాధుల్లో జీవిస్తూ ఉన్నారు.
కానీ ఎప్పుడైతే దురాత్మ వారిని వదిలిపెట్టిందో వారు గ్రామంలోనికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పి యేసు ప్రభు యొద్దకు అందరినీ నడిపించారు. మనం చేస్తామా? ఆర్ వి డూయింగ్ దాట్? ఆర్ వి లీడింగ్ అదర్స్ టు క్రైస్ట్? వాట్ ఎగ్జాంపులరీ లైఫ్ ఆర్ వి లీడింగ్? వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ రిలీజ్ దట్ వి ఆర్ ప్రొక్లైమింగ్ టు అదర్స్? How are we being used by God? Shall we bow our heads and pause for a moment? Examining ourselves. What do we lack in our life in the spiritual realms? Let us ask ourselves, let us examine ourselves. If we are not able to do that, this is a time to seek forgiveness in His presence. ప్రభువా నన్ను క్షమించు అని దేవుని సన్నిధానంలో అడిగినట్లయితే ఆయన గాయపడిన హస్తమును చాచి నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. హీ ఈజ్ విల్లింగ్ టు హీల్ యూ. హీ ఈజ్ విల్లింగ్ టు రెస్టోర్ యూ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈజ్ అ టైమ్ when we bring forth our brokenness into His presence. He will make us a whole being. He is inviting you right now to give your heart and confess your sins and shortcomings. Our gracious God, our loving Heavenly Father, we thank you, Lord, for this time. We praise you, Lord, for what you are in our life. Lord, you are always willing, you are always able, and you are always there to heal us, provided when you call upon your name. You have carried our wounds on the cross, and we believe and trust you are the only source of healing. When we bring forth our weaknesses, Lord, you make us whole and use us for your glory. In Jesus' name we pray. Amen.